ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి చెవిరెడ్డి బరిలోకి దిగితే ఆయన ఓడిపోవడం ఖాయమా? బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పకనే ఆయన ఓడిపోతాడు అని చెప్పేశాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తేనే నేను కూడా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను, లేదంటే పార్టీకి గుడ్ బై చెప్తాను అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ నిన్నటిదాకా ఒక వార్త ప్రచారంలో జరిగింది. ఈరోజు బాలినేని ప్రెస్ మీదకి వచ్చి నేను పార్టీలోనే కొనసాగుతానంటూ ఒక క్లారిటీ ఇచ్చి ఎవరు పోటీ చేస్తే నాకేంది, నా అసెంబ్లీలో నేను గెలవడమే నాకు ముఖ్యం అంటూ కూడా చెవిరెడ్డి గురించి ఇలా చెప్పకనే చెప్పారు. మేడం అసలేంటి, ఎలా చూడొచ్చు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుక నిజంగా ఒంగోలు బరిలో ఉంటే ఆయన గెలిచే అవకాశం ఉందా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి సహకారం అందిస్తారా అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మామూలుగా పార్టీలందు వైసీపీ పార్టీ వేరయ్యా అన్నట్లు వైసీపీ పార్టీ ఒక వింతైన పార్టీ. ఈ వింతైన పార్టీలో వింతైన మనుషులు ఉన్నారు. ఈ వింతైన మనుషులు అంత వింతగా ఎందుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాదిరిగా వాళ్ళకి ఇప్పుడు ఒక క్యాన్సర్ అనేది ఉంది, ఒక రాశి, కర్కాటక రాశి అంటారు. ఈ కర్కాటక రాశికి అంటే మండ్రగబ్బ, ఎండ్రకాయ, అది పట్టుకుందంటే అది దానికి ఇష్టమే, అది వదలాల్సిందే తప్పితే మనం విడిపించుకోలేం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి తెచ్చుకునేటప్పుడే ఎవరినైనా సరే ఆర్థిక లావాదేవీలతో తెచ్చుకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. ఆర్థిక లావాదేవీల ద్వారా వచ్చిన నాయకులు ఉన్నారు. అంటే నువ్వు నా పార్టీలోకి వస్తే నేను నీకు ఈ లబ్ధి చేకూరుస్తా, నేను నీకు ఈ లబ్ధి చేకూరిన తర్వాత నువ్వు చచ్చినట్లు జీవితాంతం, పాత రోజుల్లో పాలేరుల వ్యవస్థ ఉండేది. ఒక పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసినప్పుడు ఆ పాలేరు పని అయిపోయిన తర్వాత పాలేరు కొడుకును కూడా పాలేరు పనిలో పెట్టాల్సిందే. ఎందుకంటే ఈలోపు వీడయ్యో అప్పులు చేస్తాడు, ఈ పాలేరు వీడి అప్పుల కింద వీడి కొడుకుని తీసుకొచ్చి పెడతాడు. అట్లా తరతరాలు జమీందారుల దగ్గర పాలేరులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ నయా పాలేరు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ పార్టీలో తీసుకునేటప్పుడే వాళ్ళని ఆర్థిక లావాదేవీల్లోనూ ఆర్థిక కుంభకోణాల్లోనూ దింపి తీసుకొచ్చుకుంటాడు. ఇక వాళ్ళు అక్కడ పడి చావవలసిందే, అందులోంచి వాళ్ళు బయటికి రాలేరు. మీరు ఒక 10 మంది లీడర్ల పేరు చెప్పండి, వాళ్ళు ఏ స్కామ్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు బయటికి రాలేరు అని చెప్పడానికి ఆ 10 మంది సంబంధించి ఏ స్కామ్లో ఉన్నారో నేను చెప్తా. అంటే తెచ్చుకునేటప్పుడే వాళ్ళని ఏదో ఒక స్కామ్లో ఇరికించి తీసుకొచ్చి పెట్టుకుంటే, స్కామ్ చేసేది, రూపకల్పన చేసేది ఆయనే, ఆ స్కామ్లోకి వాళ్ళని ఎన్నుకునేది ఆయనే, తీసుకొచ్చి అందులో పడేసి ఆ పార్టీలో ఉంచేసుకుంటాడు. ఇప్పుడు దానికి వ్యాపారవేత్తలు కొంతమంది ఉన్నారు, వైట్ ఉన్న వ్యాపారవేత్తల్లో కూడా అందరికీ వైట్ ఉండాలని ఉండదు కదా, కొంతమందికి వైట్ ఉంది. అంతర్జాతీయ వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు ఒక 7-8 మందిని ఆయన మట్టి గరిపించడం మనకు తెలుసు. మ్యాట్రిక్స్ ప్రసాద్ కావచ్చు, ఆయన విజయవాడలో ఒక ప్రసాద్ ఉంటాడు, పొట్లూరి ప్రసాద్, పీవీపీ, అలాగే కోనేరు ప్రసాద్, ఇంకా ఉన్నారు కొంతమంది, హెడ్రో డ్రగ్స్ వాళ్ళు, అరబిందో వాళ్ళు, రామ్కి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అలాగే ఇప్పుడు మనం ఎవరైతే ఘనమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారని చెప్పుకుంటున్నామో, ఆయన సజ్జల గారి బ్రదరు దివాకర్ రెడ్డి గారు, ఆయన ఒక
వాళ్ళకున్న 16 కేసుల్లో వీళ్ళందరూ తలా ఒక కేసులో ఉన్నారు. అట్లాగే ఈ చోటా మోటా బిజినెస్లు ఉంటాయి, ఇవన్నీ చాలా పెద్ద బిజినెస్లు. ఈ చోటా మోటా బిజినెస్లో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అందరూ ఉంటారు. ఓకే. ఇప్పుడు అలా కాకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు. వాళ్ళు స్వతహాగా విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి, అతను స్వతహాగా చదువుకున్నాడు. ఈ వైసీపీ పార్టీ పుట్టకముందే వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఈ విధానాలు నచ్చలేదు, గుడ్ బై చెప్పి పక్కకి వెళ్ళగలిగారు. అలా ఒక బొత్స వెళ్ళగలదా? అలాగే ఒక అంబటి వెళ్ళగలదా బయటికి? అలాగే బాలినేని కూడా వెళ్ళలేడు. బాలినేనికి ఆ గ్రనైట్ బిజినెస్లో భాగస్వామ్యం ఉంది. ఓకే. ఈ భాగస్వామ్యం ఉన్న దృష్ట్యా కానీ ఎప్పుడైతే నా ఇలాకాలో, నా ఒంగోలు ప్రాంతంలో ఇది నాది, ఈ ఒంగోలు అంటే బాలినేని అంటే ఒంగోలు, అలాంటి చోట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడిని తీసుకురావడం ఏంటి అనే ఒక కోపంలో, ఆక్రోశంలో, బాధలో, పట్టరాని కోపంలో నేను పార్టీ మారుతాను అని అన్నమాట వాస్తవం. ఓకే. కానీ ఒక అరగంట పోయిన తర్వాత ఆయన్ని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని, నాయనా నీ జాతకం ఇది, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడావంటే కుదరదు, అలా అని వెంటనే విరమించుకుంటే కూడా మరీ బాగోదు, అందుకే 4 రోజులు ఈ నాటకం ఆడు, ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు చెప్దు కానీ లేదు నేను పార్టీకి వేరే విధేయుణ్ణి, నాకు కంఫర్ట్గా ఉంటుందని మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే మంచిది అని అన్నాను నేను. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అనేది నా పోరాటం. కానీ నాకు అంటే నా నియోజకవర్గం వరకు నేను చూసుకోవచ్చు, కానీ మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం మాగుంట అయితే బాగుంటుందని ఎవరు ముందుకు రావట్లేదు. ఇంకా నాకేం పని, నా అసెంబ్లీ నియోజకవర్గం వరకు నేను పని చేసుకుంటా వెళ్తాను, ఎంపీ ఎవరు వస్తే నాకేంటి అని మాట్లాడారన్నట్లు. ఇప్పుడు అంతా తానై మాట్లాడిన ఒక మనిషి, అదే మనిషి ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కాకపోతే మరీ వెంటనే బయటకు వచ్చేసేసి ఇలా కాదు అలా కాదు, నాకు తొడపాసం పెట్టారు అక్కడ, నేను వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే బాగోదు కదా, అందుకని చెప్పి ఆయనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్కి ఫ్యూచర్ షాక్ మొత్తం చూపించి ఆయన్ని కొంచెం నట్లు బోల్ట్లు బిగించి బయటికి తీసుకొచ్చారు. మరి నట్లు బోల్ట్లు బిగించినంత మాత్రం సరిపోదు కదా, కొంచెం గ్రీజ్ కూడా రాయాలి కదా. అందుకని 4 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో బాబు, 5వ రోజు ప్రెస్ మీట్ పెట్టి నీకు కొంచెం మాకు అనుకూలమైంది, నీకు నచ్చింది 2 చెప్పుకో, అప్పుడు బాగుంటుంది అని చెప్పి బాలినేనికి ఈ రోజుకి ఏం చెప్తాడు, నాకు అనవసరం అండి, నాకెందుకు చెప్పండి, కందకలేని దొరత కత్తిపేటకు ఎందుకు, అందుకని చెప్పి నేను నా దోవ నేను నా అసెంబ్లీ స్థానం వరకు నేను చూసుకుంటానండి, మిగతా వాటితో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ నేను ఆ రోజు అన్న మాట ప్రకారమే నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే కంఫర్టు, నాకు కంఫర్ట్ లెవెల్ ఉంది అక్కడ. కానీ మీరు కాదు అంటున్నారు కాబట్టి మీ కంఫర్టే నా కంఫర్టు. మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావడం మీకు కంఫర్ట్ అయినప్పుడు నా కంఫర్ట్ ఎంత? అసలు మీరు అధినాయకులు, మహానుభావులు, మహారాజులు, మీ కంఫర్ట్ ఇంపార్టెంటా నా కంఫర్ట్ ఇంపార్టెంటా అనే స్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఈ పావలాకి అద్దనాకి ఆశ పెడితే పిల్లి పేరాసికి పోయి మూతి కాల్చుకుందన్నట్లు అంతకుమించి ఏమీ లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఇవాళ వైసీపీ పార్టీ ఉంది అనడానికి ఈ ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి, 4 అడుగులు ముందుకి 40 అడుగులు వెనక్కి వేస్తున్న వాళ్ళ కుప్పిగంతులు చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఎప్పుడు ఇట్లా చూడలా. 151 మంది ఎమ్మెల్యేలు ఉండడం ఏంటి, ఇవాళ 25 ఎంపీ స్థానాలకి వాళ్ళు ఎమ్మెల్యేలు తీసి ఎంపీలుగా పెట్టాలా, ఎంపీలు తీసి ఎమ్మెల్యేలుగా వేయించాలా? ఇదే పరిస్థితి మీరు తెలంగాణలో బీజేపీలో చూడండి. 2 ఎంపీలు వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, మొన్న ఓడిపోయారు 2. గాలిపోయిందా?
ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి, ఒక ఎంపీ అంటే ఏంటి? అసలు 7-8 కాన్స్టిట్యున్సీలు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కలిపితే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ. అట్లాంటి ఒక ఎంపీ వచ్చి ఒక చిన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు గెలవలేకపోయాడు అంటే ఏంటి పరిస్థితి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా వేయిస్తారు. మళ్ళీ ఒక ఎంపీ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఎమ్మెల్యేగా వేయిస్తారు. ఇట్లాంటివి చేసినందువల్ల ఈ కుప్పిగంతులు తప్పితే ఉపయోగం ఏమీ ఉండదు. పైగా ఇంతకు ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లు అభ్యర్థుల్ని మార్చడమే కాకుండా నియోజకవర్గాలను కూడా మార్చినందువల్ల వైఎస్ఆర్ పార్టీ మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తే మనకి ముప్పేట దాడి, ఓ పక్కన చంద్రబాబు నాయుడు దాడి ఉండనే ఉంది, ఓ పక్కన సొంత పార్టీలోనే ఎంతో కొంత అసమ్మతి రాగాలు ఉండనే ఉన్నాయి. అందుకే మేడం, అంటే ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తే ఆయన ఓడిపోవడం ఖాయం అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పకనే చెప్పాడు అనేది ఇప్పుడు ఈయన బాధ ఏదైతే ఉందో బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ కరెక్టు, సమంజసమైన బాధ అది. ఆయన వ్యక్తిగత లాభం కంటే కూడా పార్టీ లాభం గురించే ఆయన ఎక్కువ ఆలోచించి కష్టం అవుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కష్టం అవుతుంది అని చెప్పాలని చూశాడు. నువ్వు నోరు మూసుకొని నీ పాత్ర ఎంతవరకు అంతవరకే, నీ పోర్షన్ వరకే నువ్వు నటించి, కానీ అంతకు మించి చేస్తే బాగోదు అని చెప్పి బాగా గట్టిగా స్క్రూలు తిప్పేసరికి ఏం చేశాడు, సరే నాకెందుకు అనుకుని ఆఖరి నిమిషంలో కూడా ఎంతో కొంత ఒక పాత రోజుల నుంచి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే, పైగా ఆ కుటుంబానికి కూడా చాలా వీర విధేయుడు అని పేరు ఉంది. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట కూడా నెగ్గనివ్వట్లేదు అంటే ఒకంత అసహనానికి కూడా గురై ఉంటాడు అతను. అలా అని తన అభిజాత్యాన్ని పోగొట్టుకోలేడు కదా. అందుకని అంతకుముందుది గుర్తు చేస్తూనే, అంటే వాళ్ళు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైనంత అర్థం చేసుకోండి అని చెప్పకనే చెప్పాడు నర్మగర్భంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.